మనం ఈరోజు కొరివి దెయ్యాలు అనే ఒక మంచి కథను తెలుసుకుందాం. అయితే అంతకుముందు మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మరిన్ని మంచి కథలు తెలుసుకోవడం గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా? ఒక మండలాధికారి తన పాలనలో ప్రజలు ఎలా బ్రతుకుతూ ఉన్నారో చూడడానికి గాను ఒకసారి తనిఖీకి బయలుదేరాడు. మధ్యదారిలోనే చీకటి పడింది. ఆయన చీకట్లోనే కొంత దూరం ప్రయాణం చేశాక దూరాన మినుకు మినుకుమంటూ దీపాలు కనిపించాయి. ఆ దీపాలు కనిపించే వైపుకి పోదాం అన్నాడు మిగిలిన పరివారంతో. అయ్యా, అవి కొరివి దెయ్యాలు, అక్కడ శ్మశానంలాగుంది అన్నారు ఆ అధికారులు. పర్వాలేదు పదండి, శ్మశానం అయితే దగ్గరలో ఊరు ఉండనే ఉంటుంది కదా అన్నాడు అధికారి. తీరా చూస్తే ఆ దీపాలు నిజంగా దీపాలే, అది ఊరే. అధికారి ఆజ్ఞాపించగా కొందరు గ్రామస్తులు గ్రామాధికారి బోషయ్యని పిలిపించారు. అతను అధికారులందరికీ కూడా బసని ఏర్పాటు చేశాడు. తెల్లవారుతూనే అధికారి తన అధికారులతో కలిసి తన పరివారంతో కలిసి గ్రామం అంతా తనిఖీ చేయడం మొదలుపెట్టాడు. అది తెలిసి భోషయ్య వణికిపోయాడు. దాన్ని గ్రామం అనటం కూడా సిగ్గుచేటు. ఎందుకంటే ఎక్కడ చూసినా పెంట కుప్పలు, మురికి కాలువలు కనిపిస్తూ ఉన్నాయి. అవి వీధులకి అడ్డంగా పారుతూ మురుగు కాలువల వాసన కొడుతూ ఉంది. గ్రామం ఈ స్థితిలో ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు, తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదు, పై అధికారులకి ఎందుకు తెలియపరచలేదు అంటూ అధికారి భోషయ్య పైన విరుచుకుపడ్డాడు, చిందులు తొక్కాడు. నా పై అధికారులకి ఎన్నిసార్లు చెప్పుకున్నా మొరపెట్టుకున్నా కూడా ఫలితం లేకపోయింది. వారి పై అధికారులకి చెప్పుకుంటే లంచాలు అడుగుతూ ఉన్నారు. పంటలు పాడైపోయి జనం అల్లాడుతూ ఉంటే లంచాలు ఎలా పోగు చేయగలం అన్నాడు భోషయ్య బిక్కచచ్చిపోతూ. అధికారి ఉలిక్కిపడ్డాడు. ఆయన అప్పటికప్పుడు తన వద్ద ఉన్న డబ్బు నుంచి 10,000 రూపాయలు తీసి భోషయ్యకి ఇచ్చి గ్రామం బాగోగులు చూడమని అతనికి చెప్పి, అతడికి సహాయంగా ఉన్న పంచాయతీ ఉద్యోగులకి చెప్పి, నేను తిరిగి మళ్ళీ 2 నెలల్లో ఈ వైపు వస్తాను, గ్రామం అద్దంలాగా ఉండాలి అని హెచ్చరించాడు. ఆ రోజు అధికారి సపరివారంగా ముందుకు సాగిపోయాడు. భోషయ్య ఆ డబ్బుతో గ్రామాన్ని బాగు చేయాలని అనుకున్నాడు. అయితే మర్నాడే పండగ వచ్చింది. ఆయన కూతురు అల్లుడు వచ్చారు. వారితోనూ పిల్లలతోనూ పండగ 4 రోజులు సంతోషంగా గడిచిపోయింది. ఆ సంతోషంలో భోషయ్య తన వద్ద ఉన్న డబ్బులో 1000 రూపాయలు పెట్టి కూతురికి బంగారు గొలుసు చేయించి అందరికీ కొత్త బట్టలు కొన్నాడు. భోషయ్య భార్య బంగారు వడ్డాణం కావాలని పట్టుబట్టింది. అంతవరకు భోషయ్య పెట్టిన ఖర్చుకే బాధపడుతూ భార్యను బ్రతిమలాడుకున్నాడు. ప్రజల డబ్బు మన ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసే హక్కు తనకి లేదని చెప్పాడు. ఆమె భర్త మాట వినిపించుకోకుండా బంగారు పనివాడి దగ్గరికి అరువు కోసమని వడ్డాణం చేయించుకుని ఇంటికి తీసుకొచ్చింది. ఇక చేసేది లేక భోషయ్య ప్రజల సొమ్ముతోనే ఆ బాకీ కూడా తీర్చేశాడు. పంచాయతీ ఉద్యోగులకి ఈ సంగతి తెలిసి మరో 1000 రూపాయల వరకు అప్పు అడిగారు. భోషయ్య కాదంటే ఏ ముప్పు వస్తుందో అని వారు కోరినట్టే డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. తర్వాత పంచాయతీ ఉద్యోగులు ఎంత తక్కువలో ఊరి మరమ్మత్తు జరుగుతుందా అని లెక్కలు మొదలుపెట్టారు. ఎంత హీనంగా చూసినా కూడా 10,000 కావాలి. భోషయ్య దగ్గర మిగిలింది ఇక 5,000. ఇది చాలదన్నట్టు భోషయ్య భార్య ఒక కొత్త పనివాణ్ణి జీతానికి పెట్టుకుంది. ఈ కొత్త నౌకరు ఒకనాడు భోషయ్య గారి మంచం కింద పడి ఉన్న డబ్బు సంచి చూసి దాన్ని తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వార్త క్షణాల మీద మండలమంతా పాకిపోయింది. భోషయ్య ఇంటి నౌకరు 10,000 రూపాయలు దొంగిలించి పారిపోయాడని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. మండలాధికారి మర్నాడే భోషయ్యని తన వద్దకి పిలిపించుకుని మిగిలిన 5,000 రూపాయలు ఏమయ్యాయి అని అడిగాడు. తన నౌకరు మొత్తం 10,000 ఎత్తుకుపోయాడని భోషయ్య చెప్పాడు. అతను ఇలా అంటూ ఉండగానే అధికారి ఇంటి లోపల నుంచి భోషయ్య నౌకరు బయటికి వచ్చాడు. ఏంట్రా దొంగ వెధవా, 10,000 రూపాయలతో పారిపోతావా అన్నాడు భోషయ్య గుడ్లురిమి. అధికారి హేళనగా నవ్వి, భోషయ్య, నువ్వే ఆ సొమ్ము వాడి కంటపడేలాగా చేశావు. దొంగతనం మొత్తంగా వాడికే అంటగట్టాలని నీ ఉద్దేశం. కానీ వాడు నా కొడుకేనని నీకు తెలియదు. నువ్వు డబ్బు సరిగ్గా ఖర్చు పెడతావో లేదో చూద్దామని నీ మీద నిఘా వేశానని నువ్వు ఊహించి ఉండవు. నీ పథకం ప్రకారం దొంగతనం అయితే జరిగింది, కానీ నీ వ్యవహారం బయటపడింది. ఎలా సంపాదిస్తావో నాకు తెలియదు. మిగిలిన డబ్బు సంపాదించు. గ్రామం బాగు చేసే పని మాత్రం నా కొడుకు చూస్తాడు అన్నాడు. భోషయ్య తల తీసేసినట్టు అయింది. అతను తన ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఇచ్చేశాడు. త్వరలోనే గ్రామం బాగుపడింది. మండలాధికారి తన పరివారంతో, మీరు ఆనాడు అన్నారే కురివి దెయ్యాలు అని, ఇదిగో కనిపిస్తూ ఉన్న ఈ గ్రామాధికారి, ఇతనికి సహాయపడ్డ మిగిలిన పరివారం, వీరినే కురివి దెయ్యాలు అంటారు. నిజంగా దెయ్యాలనేవి మనుషుల్ని ఏం చెయ్యవు.
అర్థమైంది కదా? ఇటువంటి తప్పు ఇంకెప్పుడైనా మీలో ఎవరైనా చేస్తే ఇప్పుడు నేను ఇతనికి ఇచ్చిన అధికారం నుంచి తొలగించి వేస్తూ ఉన్నాను. అటువంటి శిక్ష మీరు అనుభవించాల్సి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించి అక్కడి నుంచి బోషయ్యని పంపించేశాడు. కథ కంచికి మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా మా కథను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఉమా చందమామ కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకున్నప్పుడే మేము కొత్తగా ఈ కథను పెట్టినప్పటికీ కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.